ఇప్పుడు ఏపీకి సంబంధించి వార్తలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఏపీకి సంబంధించి ఆంధ్రజ్యోతి ఎడిషన్ ప్రధానంగా ముందు చూద్దాం. ఆంధ్రజ్యోతి ఎడిషన్లో హెడ్డింగ్ ఐటమ్గా హ్యాపీగా దిగిపోతా, ఎన్నికల ముందు జగన్ స్వరంలో నిరాశ, ప్రభుత్వ ధనంతో ఇండియా టుడే సదస్సు, తిరుపతిలో 2 రోజుల ఎడ్యుకేషన్ సమిట్, ఛానల్కు 3.5 కోట్ల జనం సొమ్ము సమర్పణ, విద్యా సదస్సులో రాజకీయ ప్రశ్నలు జవాబులు. ఇన్నేళ్లలో తొలిసారిగా కాంగ్రెస్పై జగన్ విమర్శలు, రాష్ట్రాన్ని తమ కుటుంబాన్ని విభజించారని ఆక్రోశం, రాష్ట్ర ప్రయోజనాలకే కేంద్రంతో స్నేహమని వెల్లడి, అమల్లోకి రాని ఐబీ ఆన్లైన్ కోర్సులపై గొప్పలు, బైజూస్ కంటెంటు ట్యాబులపై కలర్ఫుల్ స్పీచ్. ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో ఎడ్యుకేషన్ సమ్మిట్ ఇండియా టుడే ఆధ్వర్యంలో జరిగింది. ప్రభుత్వ సొమ్ము 3.5 కోట్లు వెచ్చించి ప్రజల యొక్క సొమ్ము అన్నట్లు ఒక వార్తను ఆంధ్రజ్యోతి హ్యాపీగా దిగిపోతా అన్నట్లు ఆయన ఒప్పుకున్నట్లు, ఎన్నికల ముందు జగన్ స్వరంలో నిరాశ కనపడుతుంది అన్నట్టు, ఓడిపోతున్నట్లు ఒప్పుకున్నట్టు ఆంధ్రజ్యోతి చెప్పింది. 56 నెలలుగా అధికారంలో నేను బెటర్గానే చేశానని అనుకుంటున్నా, ఎలాంటి విచారం లేదు, ఇప్పటికిప్పుడైనా సంతోషంగా దిగిపోతా అని అన్నట్లు దాన్ని హైలైట్ చేశారు. అసలు ఎడ్యుకేషన్ సమిట్కి సంబంధించి అక్కడ జరిగిన చర్చలను ఎక్కడ రాయలే. ఇక్కడ అంటే ఎడ్యుకేషన్ ఇష్యూ నాడు నేడు కానీ రకరకాల ఎడ్యుకేషన్లో ఎట్లాంటి మార్పులు వచ్చినాయి, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఇంగ్లీష్ మీడియం పైన ఎట్లా పురోగతుంది, అనేక అంశాలపైన చర్చలతో పాటు కొన్ని రాజకీయ అంశాలు కూడా అక్కడ చర్చలకు వచ్చినాయి. ఆంధ్రజ్యోతి ఏం చేసిందంటే ప్రజలకు సంబంధించిన విషయాలను రాయలే. అంటే ఇంగ్లీష్ మీడియం వల్ల ప్రజలకి విద్యార్థులకు ఏ విధంగా పేద విద్యార్థులకు ఏ విధంగా మేలు జరిగింది, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి, అక్కడ కొన్ని 8th క్లాస్ నుంచి ట్యాబులు ఇస్తున్నారట, బైజూస్తో టైఅప్ అయ్యారు, బైజూస్ కాంటెంటు, ఇట్లాంటి వ్యవస్థల వల్ల ఏ విధంగా, ఇట్లాంటి వ్యవహారాల వల్ల ఏ విధంగా లాభం జరిగిందనేది విద్యార్థులకి అది రాయకుండా ఓన్లీ ఆ నెగిటివ్ వార్త అన్నట్టు, హ్యాపీగా నేను దిగిపోవటానికి రెడీగా ఉన్నా అన్నట్టు చెప్పినట్టు రాశారు. ఇది నిన్న తిరుపతిలో జరిగిన దానిపైన. అదేవిధంగా కింద వైఎస్ షర్మిల, వైఎస్ కొడుకుగా పుట్టి ఇలా చేస్తావా జగనన్న, స్వలాభం కోసం 600 కోట్ల ఆదానికి గంగవరం కట్టబెట్టావు, నీ ప్రయోజనం కోసం ప్రజల సొమ్మును ప్రజలను కూడా తాకట్టు పెడతావు, ఉక్కు ఉద్యోగ కార్మికులకు భరోసా ఇది మీ పాలనా వైఫల్యం కాదా, బీజేపీతో కంటికి కనిపించని పోతూ ఒక్క రాజధాని లేకుండా చేశావు, సీఎంపై నిప్పులు జరిగిన పీసీసీ చీఫ్ షర్మిల, మేనిఫెస్టోలో ఉక్కు హామీ. విశాఖ నగరంలో నిన్న జరిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంబంధించిన ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ కార్మికులు ఉద్యోగుల పక్షాన నిలబడతాం, కాంగ్రెస్ పార్టీ మా మేనిఫెస్టోలో కూడా విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని పెడతాం, తప్పనిసరిగా దానికి సపోర్ట్ చేస్తామని దానిపైన జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. కంటికి కనిపించిన పొత్తు బీజేపీతో పెట్టుకున్నావు, ఆదాని కోసం 600 కోట్ల రూపాయల గంగవరం పోర్టుని కట్టబెట్టావు, ప్రజలను కూడా తాకట్టు పెడతావు నువ్వు అని చెప్పి ఉక్కు ఉద్యమం సంఘీభావ దాంట్లో మీటింగ్లో మాట్లాడుతూ చెప్పారు. ఇక్కడ ఎక్కడక్కడ చంద్రబాబు నాయుడు విషయం కానీ టీడీపీ విషయాన్ని ప్రస్తావించాల వారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్నారు. ఈ ఉక్కు ఇష్యూ, స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఇష్యూ వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ ఉద్యమం చేయాలి ఈ రేంజ్లో. షర్మిలా గారు ఏదైతే ఈ టీపీసీసీ అయిన దగ్గర నుంచి పబ్లిక్ ఇష్యూస్ పైన కానీ, హోదా పైన కానీ, స్టీల్ ప్లాంట్ విషయం పైన కానీ అనేక రకాలుగా విమర్శలు ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడతాం. ఈ మాత్రం ఓన్లీ జగన్ తిట్టడం తప్ప చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాలు ఏ రోజు మోడీ మీద కానీ, బీజేపీ మీద కానీ, కేంద్ర ప్రభుత్వం మీద కానీ పల్లెత్తు మాత్రం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క చర్య. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయటం, ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టి, కనీసం ప్రెస్ మీట్ నిరసన పక్కన పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మోడీ తప్పుడు నిర్ణయం ఇది, స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయలేదని చెప్పిన పాపాను పోలే. ఏదో వాళ్ళ జనరల్ సెక్రటరీ ఎవరు పార్టీ చెప్తారుగా ఒక జాతీయ అధ్యక్షుడిగా చెప్పిన పాపాను పోలే. ఇది ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్కి సంబంధించి. ఏపీ సాక్షి ఎడిషన్ చూద్దాం. ఏపీలో సాక్షి ఎడిషన్లో ప్రధానంగా ఏమి ఇచ్చారండి. సాక్షులు కూడా సేమ్ అంతరాలపై విద్యా యుద్ధం, రాష్ట్రంలో పేదరికానికి నాణ్యమైన విద్య సరైన మందు. ఇండియా టుడే సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాణ్యమైన విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కు కావాలి, సంపన్నుల పిల్లలకు అందే చదువులు పేద పిల్లలకు అందాలన్నదే మా లక్ష్యం. ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంపై కొందరు పెద్దలు విమర్శిస్తున్నారు. అలా అడిగే వారి పిల్లలు మనవాళ్ళు ఏ మీడియంలో చదువుతున్నారో వారు ప్రశ్నించుకోవాలి. పిల్లలకు నాణ్యమైన ఇంగ్లీష్ విద్య కోసం సమగ్ర విధానము, స్కూళ్లలో నాడు నేడు కింద మౌలిక సదుపాయాలు, టీచర్లకు శిక్షణ, బోధనా సామర్థ్యం పెంపు, ప్రతి ఏటా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు, 2025-26 నుంచి 1వ తరగతి నుంచి ఐబీ సిలబస్ అట, ఏటా ఒక తరగతి చొప్పున 2035 నాటికి 10వ తరగతి వరకు అమలు. విద్యలో నాణ్యత ఉన్నప్పుడే ప్రపంచ స్థాయిలో పోటీని ఎదుర్కోగలం. వీటన్నిటికీ 14,000 కోట్లు ఖర్చు అయినట్లు
జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు అంతరాలపై విద్యా యుద్ధం. అంటే సమాజంలో అంతరాలు, కులపరమైన, మతపరమైన, ఆర్థికపరమైన అంతరాలు తొలగాలంటే విద్యతోనే అది సాధ్యం. విద్యతోనే ఆ అంతరాలను తొలగించడానికి అవకాశం ఉంటుందని నేను నమ్ముతున్నా అని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు ఆ అంతరాలపై యుద్ధం విద్యతోనే చేస్తాం. రాష్ట్రంలో పేదరికానికి నాణ్యమైన విద్య సరైన మందు అన్నట్టు కూడా రాష్ట్రంలో పేదరికం పోవాలంటే నాణ్యమైన విద్యే మందు అని వారు నమ్మినట్టు ఇండియా టుడే సదస్సులో చెప్పారు. దాంట్లో ప్రధానంగా వారు చెప్పింది నాణ్యమైన విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కు. ఇంగ్లీష్ మీడియం చదువు కూడా ప్రతి ఒక్కరి హక్కు. ఎందుకంటే అంతర్జాతీయ ప్రమాణాలకి అంతర్జాతీయ లెవెల్లో పోటీ పడాలంటే కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం ఉండాలి. తెలుగు మీడియంలో ఇక్కడ చదువుకొని అంతర్జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలకు కానీ పోటీలో తట్టుకోవడం కష్టంగా ఉంది. కాబట్టి తప్పనిసరి ఇంగ్లీష్ మీడియం విద్యను చేశారు ఆంధ్రాలో. ఆ ఇంగ్లీష్ మీడియం పైన అనేక వర్గాలు, అనేక పార్టీలు విమర్శలు చేసినాయి. ఆ విమర్శలు చేసిన వ్యక్తులు కానీ, పార్టీలు కానీ, సంస్థలు వాళ్ళ యొక్క పిల్లలు కానీ, వాళ్ళ మనవాళ్ళు ఏ స్కూల్లో చదువుతుండ్రు, ఏ మీడియంలో చదువుతుండ్రు అని ప్రశ్నించారు. వాస్తవం ఇది. ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ అనేది ప్రతి పౌరుడికి అవసరం. ఈరోజు ప్రతి పేదవాడికి అవసరం. అంటే తరతమ్యాలు లేని విద్య కావాలి, కామన్ విద్య ఉండాలి తప్పనిసరిగా. కానీ కామన్ విద్య పెట్టే పరిస్థితి లేదు. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉంటాయి, కాన్సెప్ట్ స్కూల్స్ ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి. ఈ వ్యవస్థను తెచ్చారు. తెచ్చినప్పుడు మరి పేదవాడు ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లోడికి కూడా ఇంగ్లీష్ రావాలి కదా. ఇంగ్లీషు దాంతో గగ్గోలు పెట్టారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇంకా కొన్ని ఈ అధికార భాష, ఈ తెలుగు భాష ప్రొటెక్షన్ ఇది అదని చెప్పి కొంతమంది వ్యాసాలు రాసేది అప్పట్లో. ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. ఇదే ఈనాడు కూడా అరే అయిపోయింది తెలుగు మీడియం, మనం కనుమరుగైతుంది, తెలుగు కమ్మదానం ఇది అదని రాసేది. ఇదే రామోజీ ఫిలిం ఇన్స్టిట్యూట్ రమాదేవి పబ్లిక్ స్కూల్ అని పెట్టారు. అది ఏ మీడియంలో ఉంది? తెలుగు మీడియంలో ఉందా? ఇంగ్లీష్ మీడియంలో పెట్టి లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇదే మాట్లాడే వ్యక్తులకు స్కూల్స్ ఉన్నాయి. వీళ్ళ పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ చదువుతారు. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించిన పేద పిల్లలు, ఎవరైతే డబ్బులు లేని పిల్లలు ఉంటారో, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు ఇంగ్లీష్ మీడియం వద్దట, ఓన్లీ తెలుగు మీడియంలో చదవాలి, వాళ్ళు ఆ ఊర్లోనే ఉండాలి, బర్రెలు గొర్రెలు గాయాలి. వీళ్ళ ఉద్దేశం ఇది. ఎస్, ఇంగ్లీష్ మీడియం తప్పనిసరిగా పెట్టాల్సిందే. ఇంగ్లీష్ మీడియం పెట్టేటప్పుడు, ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి తప్పనిసరిగా. ఆ ఇబ్బందులు అధిగమించడానికి మీరు సలహాలు ఇవ్వాలి తప్ప ఇంగ్లీష్ మీడియం తప్పు, అవి తెలుగు మీడియంలో ఉండాలి, పేదవాళ్ళ స్కూల్స్ తెలుగు మీడియంలో ఉండాలి, ఈ ధనిక వర్గాలకు సంబంధించిన స్కూల్స్ వేరే ఉండాలి అంటే డివిజన్ చేస్తారు మీరు సమాజాన్ని. మీరు పెట్టే రమాదేవి స్కూల్స్, మీరు పెట్టే ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్, మీరు పెట్టే ఇంకా వేరే స్కూల్స్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో తప్పు పట్టరు. అక్కడ ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కూడా ఉండాలి. అడగరు కదా మీరు. ఎందుకు అడగరు? ఇప్పుడు ఇక్కడ పెట్టిన ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు కార్నర్ చేస్తారు? అంతకుముందు అసలు ఇంగ్లీష్ మీడియమే లేనట్టు, రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్సే లేనట్టు. ఇప్పుడు జస్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రైవేట్ చాలా ఉన్నాయి. ఆంధ్రాలో కూడా, తెలంగాణలో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి. కానీ ప్రభుత్వ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేశారు. అది మంచి పరిణామం. పేద పిల్లలకి రేపు ఇంటర్నేషనల్ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పోటీని తట్టుకోవడానికి శక్తి వస్తుంది. స్టార్టింగ్లో కొంత ఇబ్బంది ఉండొచ్చు, ఓ 4-5 సంవత్సరాల తర్వాత అలవాటు అవుతారు, ఆ మెకానిజం ఏర్పాటైద్ది. చాలా మంచి నిర్ణయం. దీన్ని విమర్శించారు. దీనిపైన ఈరోజు ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ పేపర్లో రాసింది అసలు విద్య గురించి అసలు చర్చ జరగల, రాజకీయ చర్చ జరిగింది. నేను నా పని అయిపోయింది, నేను దిగిపోవడానికి రెడీగా ఉన్నా, సంతోషంగా ఉన్నా దిగిపోవడానికైనా అని చెప్పినట్టు విద్యలో కూడా రాజకీయాన్ని ఎత్తుకుతుంది ఆంధ్రజ్యోతి పత్రిక అయితే దారుణంగా. ఇక్కడ చాలా డిస్కషన్ జరిగింది. ఎస్, రాజకీయాలు కూడా చర్చ జరిగినాయి అందులో. కానీ దాంతోపాటు ఈ విద్యకి ఎక్కువ టైం కేటాయించారు. విద్య మీద చర్చ జరిగింది. నాడు నేడు ప్రోగ్రాం కానీ, ఇంటరాక్టివ్ ప్యానల్స్ విషయం కానీ, ట్యాబుల విషయం కానీ, బైజూస్ కంటెంట్ కానీ, ఐబీ సిలబస్ కానీ, అదే కొత్త కోర్సులు ఇంట్రడ్యూస్ కానీ, ఇంగ్లీష్ మీడియం వల్ల ఉపయోగం ఏంది కానీ ఇట్లాంటి చర్చని చాలా ఆహ్లాదకరంగా జరిగింది. దాన్ని రాయలే. ఇది పేద ప్రజలకు సంబంధించి తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియం ఉండాల్సిందే. గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాల్సిందే. ఎందుకంటే మీరు ఇంగ్లీష్ మీడియం లేదంటే దేశం అంతా లేకుండా, రాష్ట్రం అంతా లేకుండా చేయండి. ఈవెన్ ప్రైవేట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం లేకుండా మీరు ఒకవేళ నిజంగానే పాటిస్తే అప్పుడు పేద పిల్లలకి న్యాయం జరిగింది. అక్కడ ప్రైవేట్ స్కూళ్ళు, మీకు సంబంధించిన స్కూల్స్, మీ పిల్లలు చదివే స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఉండాలి. పేద పిల్లలు చదివే స్కూల్స్నే తెలుగు కమ్మదనం, తెలుగు భాష, తెలుగు అంటే మన కన్న తల్లితో సమానం. ఎస్, కన్న తల్లితో సమానమే. ఇంగ్లీషు పెట్టినంత మాత్రం తెలుగు ఎక్కడికి పోదు. అట్లాంటప్పుడు మీరు కన్నతల్లితో సమానం అయినప్పుడు మీరు ఎందుకు పంపిస్తున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి మీ పిల్లల్ని, మీ మనవాళ్ళని అని కూడా జగన్మోహన్ రెడ్డి నిన్న కార్నర్ చేసి మాట్లాడినట్టు ఒక వార్తని సాక్షి పేపర్లో వేశారు.
రామంటున్న జనం టీడీపీలో కలవరం కదిలిరా సభలకు కొన్ని రద్దు మరికొన్ని వాయిదా ఇప్పటివరకు కష్టం మీద కొన్ని చోట్ల మాత్రమే సభలు ఆశించిన స్థాయిలో విజయవంతం కాక సతమతం జనాన్ని తరలించలేక చేతులు ఎత్తేస్తున్న తమ్ముళ్ళు మిగిలిన చోట్ల నిర్వహించడం ఇక కష్టమని నిర్ధారణ ఉరవకొండ పీలేరులో బుధవారం జరగాల్సిన సభలు వాయిదా గోపాలపురం సభకు బదులుగా రాజమండ్రిలో సరిపెట్టి ఇచ్చిన పార్టీ పరిస్థితి అధ్వానంగా మారడంతో బయటికి రాని నేతలు సీట్ల సర్దుబాటు తెలియక జనసేన నుంచి అందని సహకారం టీడీపీ సభలకు జనం కదిలి రావడం లేదు కార్యకర్తలు నానా తంటాలు పడి బలవంతంగా తరలించినా చివరి వరకు ఉండడం లేదు పసలేని ప్రసంగాలు అదే పనిగా రాగాలు తీస్తూ జగన్పై నిందారోపణలు జనాన్ని ఆకర్షించిన నిర్ణయాలు సభలు నీరుగా చేస్తున్నాయి ప్రతి పార్లమెంటు పరిధిలో ఒక్కో సభ నిర్వహించాలని యోచించిన పట్టుమని 10 సభలే నిర్వహించారు అవి కూడా ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు ఈ కదిలిరా అని 25 పార్లమెంటు నియోజకవర్గాల స్థాయిలో 25 సభలు పెట్టాలని టీడీపీ పార్టీ నిర్ణయించింది ఎలక్షన్ సందర్భంలో అక్కడ ప్రజలకు సంబంధించి ఉన్న సమస్యలు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమంలో ఏ విధంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే విషయాలు చెప్పడానికి చేశారు కానీ పబ్లిక్ నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లేదు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ లేదని చెప్పి కొన్ని వాయిదా చేసినట్లు ఒక వార్తని సాక్షి పేపర్లో టీడీపీ పార్టీ పైన రాసింది అదేవిధంగా పొత్తు కడుపులో కత్తులు బాబుకు 68 సీట్ల జాబితాతో పవన్ ప్రతిపాదన పార్టీ నేతలు కొన్ని కుల సంఘాల ఒత్తిడితో పలు డిమాండ్లు 45కు తక్కువ కాకుండా కేటాయించాలని వింతి టీడీపీ బలంగా ఉన్న సీట్లు జనసేనకు ఇచ్చారనే అభిప్రాయం కలిగించాలన్న సూచన అందుకే గత ఎన్నికల్లో గెలిచిన 23లో 2 ఇవ్వాలని అభ్యర్థన జనసేన జాబితా బయటకు పొక్కడంతో క్షేత్రస్థాయిలో పెరిగిన విభేదాలు కత్తులు నూరుతున్న ఇరు పార్టీలు నాయకులు సీట్ల పంపకంపై 2 పార్టీల్లోనూ ప్రతిష్టంభన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ 68 స్థానాలకు సంబంధించిన లిస్టుని టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపినట్లు ఈ 68 స్థానాలు మాకు కేటాయించండి అని అది లీక్ అయింది ఆ లీక్ అయిన దానిపైన పెద్ద ఎత్తున జనసేన అటు టీడీపీ పార్టీలో చర్చ జరుగుతున్నాయి మా సీట్లు పోతాయంటే మా సీట్లు పోతాయని ఇప్పటివరకు సీట్లు ఆశించిన వ్యక్తులు నాయకులు కొంత సంఘర్షణలో పడ్డట్టు కత్తులు నూరుతున్నట్లు ఒక వార్తను వేశారు 48 సీట్లకు మినిమం తగ్గకుండా 68 జాబితా పంపినాం 48కి తగ్గకుండా తప్పనిసరిగా మాకు సీట్లు ఇవ్వాలి అని చెప్పి మొత్తం 175లో 48 వాళ్ళకి కేటాయించాలి అంటే సుమారు 50 ఇంకా 125 మాత్రమే మిగులుతాయి టీడీపీకి ఆ 50 శాతంలో ఉన్న టీడీపీ పార్టీ టికెట్లు ఆశించే యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపు నుంచి అస్మతి వచ్చే అవకాశం ఉంది ఆ 50లో కూడా టీడీపీ బలంగా ఉన్న సీట్లు కూడా కొన్ని కోరుతుందట దీనిపైన ఏ విధంగా ఉంటుందని విషయాన్ని రాస్తూ పొత్తు కడుపులో కత్తులని సాక్షి పేపర్ రాసిన పరిస్థితి ఇది ఏపీకి సంబంధించిన సాక్షి పేపరు అదేవిధంగా మన ఏపీకి సంబంధించి ఈనాడు ఎడిషన్ చూద్దాం ఈనాడు ఎడిషన్లో ఏపీ ఈనాడు ఎడిషన్ ఇది అన్ని యాడ్సే ఉన్నాయి ఈనాడు ఎడిషన్లో బ్యానర్ ఐటమ్గా అద్దెసరి జిల్లాలట కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్న సర్కారు జగన్ సర్కారు 2 ఏళ్లు కావస్తున్న పొరుగు పంచనే ప్రభుత్వ కార్యాలయాలు సమీకృతం అంటే సందుకొకట ఫంక్షన్ హాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ ఆఫీసు పల్నాడులో ఆసుపత్రిలో కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయం జిల్లాకు 2 కోట్లు ఇచ్చి సరిపెట్టేసిన ప్రభుత్వం తెలంగాణలో 2,000 కోట్లతో సమీకృత భవన సముదాయాలు అత్యాధునిక వసతులతో ఇప్పటికే 25 జిల్లాల్లో అందుబాటులోకి ఆంధ్రవన్లో ఒక్కటైనా పూర్తి చేయని జగన్ సర్కార్ ఇది కొత్త జిల్లాలకు సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గాలుగా 25 జిల్లాలు కొత్త ఏపీలో చేశారు ఆ జిల్లాల్లో కలెక్టరేట్లు ఎస్పీ ఆఫీసులు అదేవిధంగా ఇతర ఆఫీసులు అద్దె భవనాల్లో ఉన్నాయన్నట్టు అద్దెసర జిల్లాలు అని ప్రభుత్వం పట్టించుకోలేదన్నట్టు జిల్లా కార్యాలయాల నిర్మాణానికి 2 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు తెలంగాణలో అత్యాధునిక పద్ధతిలో 2,000 కోట్లతో సమీకృత భవనాలు నిర్మించారన్నట్లుగా ఒక వార్తని ఈనాడు పేపర్ బ్యానర్ ఐటమ్గా వేసింది తెలంగాణలో నిర్మించారు తెలంగాణలో కూడా జిల్లాలు ఏర్పాటైన తర్వాత దాదాపు 2-3 సంవత్సరాల తర్వాత సమీకృత భవనాలు మొన్న ఎలక్షన్ ముందు ఎస్పీ ఆఫీసులు కలెక్టరేట్లు ఓపెన్ చేశారు కొన్ని జిల్లాల్లో ఇంకా పెండింగ్లో ఉన్నాయి దాదాపు ఎక్కువ జిల్లాలు పూర్తయినాయి కానీ ఆ రోజు ఎక్కడ కూడా ఈనాడు పత్రిక ఇప్పుడు తెలంగాణ గత ప్రభుత్వాన్ని పొగుడుతూ తెలంగాణలో చాలా అద్భుతంగా నిర్మించారని నిర్మించారు జిల్లాలు ఏర్పాటైన తర్వాత 4-5 సంవత్సరాల తర్వాత నిర్మించారు గత ఎన్నికల ముందే జిల్లాలు ఏర్పడ్డాయి ఎన్నికల తర్వాత 2వ టర్మ్లో కొన్ని ఏర్పాటు చేశారు ఇంకా కొన్ని ఏర్పాటు చేయాల్సింది ఇది ఈనాడు పేపర్కి సంబంధించి ఇంకోటి ఈనాడులో విశాఖ ఉక్కును సర్వనాశనం చేస్తున్న జగన్ భాజపాతో కలిసి స్టీల్ ప్లాంట్ కాళ్ళు చేతులు విరిచారు వైకాపా ప్రభుత్వ పెద్ద దొంగ
70,000 కోట్ల విలువైన పోర్ట్ను 600 కోట్లకు ఆదానికి కట్టబెట్టారు. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తినట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన 70,000 కోట్ల విలువైన పోర్టుని 600 కోట్లకి ఆదానికి కట్టబెట్టారని, భాజపాతో కలిసి స్టీల్ ప్లాంట్ యొక్క చేతులు కాళ్ళు కట్టేసి విరిశారని ఒక వార్తని స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులకి మద్దతుగా మాట్లాడిన మాటల్ని ఈనాడు పత్రికలో ప్రధానంగా రాశారు. మూడులను ఢీకొట్టి అమరావతికి జైకొట్టు. వైకాపా ప్రభుత్వ దాష్టికాలకు ఎదురొడ్డిన రైతులు రాజధాని కోసం అలుపెరగిన సుదీర్ఘ పోరు. అన్నదాతల మహోద్యమానికి నేటితో 1500 రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి. అన్నదాతల సంకల్పం బలం మరింతగా పెరుగుతూనే ఉంది. వారి గుండెల్లో ధైర్యం అణువంతైన సన్నగిల్లలేదు. వైకాపా ప్రభుత్వం తెలివిలేని నిర్ణయానికి వ్యతిరేకంగా వారు ఎత్తిన జెండా రెపరెపలాడుతూ ఎగురుతూనే ఉంది. అమరావతి పరిరక్షణకు గళమెత్తిన ఉద్యమ నినాదం దిక్కులు పికటిల్లేలా మోగుతూనే ఉంది. 3 రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి పరిరక్షణ ఊపిరిగా రైతులు, మహిళలు సాగిస్తున్న పోరాటం గురువారానికి 1500 రోజులకు చేరుతుంది. ఇది అమరావతి రాజధాని తీసేసి 3 రాజధానుల ప్రకటన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందో అప్పటి నుంచి అమరావతి రాజధాని పరిరక్షణ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేసుకుని రైతులు ఉద్యమం చేస్తున్నట్టు, ఆ ఉద్యమానికి 1500 రోజులు నిన్నటితోనైందట. దానికి సంబంధించి ఒక వార్త ప్రధానంగా మూడులను ఢీకొట్టి అమరావతికి జై కొట్టండి అని చెప్పి కూడా ఒక వార్తని ప్రధానంగా ఈనాడు పేపరు లో ఈరోజు బ్యానర్ ఐటమ్గా వేశారు. అదేవిధంగా ప్రభా పత్రిక చూద్దాం. ఆంధ్రప్రభలో ఏపీ ఎడిషన్కి సంబంధించి ప్రధానంగా ఈరోజు వచ్చిన కూటమికి కుదుపు, బెంగాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన మమతా బెనర్జీ. అదే దారిలో పంజాబ్ ఆపు, కాంగ్రెస్తో పొత్తుకున్నో, అన్ని సీట్లలో సొంతంగానే పోటీ. పంజాబ్ సీఎం మాన్ ఎల్లడి. ప్రతిపక్ష కూటమిలో కుదరని సమన్వయం, సీట్ల పంపిణీలో సిగపట్లు. దీదీ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ నేత జైరాం రమేష్. మమతా లేకుండా కూటమిని ఊహించుకోలేమని వ్యాఖ్య. బెంగాల్లో 10 నుంచి 12 లోక్సభ సీట్లు డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ 2 సీట్లే ఇస్తామంటున్న తృణమూల్. కాంగ్రెస్ అభ్యంతరం, మమతా ఆగ్రహం. ఇటు మమతా బెనర్జీ, అటు పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ అన్నట్లుగా మేము ఒంటరిగానే వెళతాం అన్నట్లు. రోడ్డు ప్రమాదంలో మమతా తలకు గాయాలు, డ్రైవర్ సడన్ బ్రేక్తో అనర్థం అన్నట్లు ఒక వార్తని రాశారు. అంటే ఇటు మమతా బెనర్జీ కానీ అటు ఆప్ పార్టీ కానీ రెండు కూడా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న ఇండియా కూటమి నుంచి మేము వైదొలుతున్నాం, ఇండియా కూటమి నుంచి పోటీ చేయట్లేదు, ఒంటరిగానే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఒక ప్రకటించారు. అదేవిధంగా షర్మిల రాకలో కాంగ్రెస్ కుటిల నీతి. చంద్రబాబు అరెస్టులో రాజకీయ కక్షలేమీ లేవు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వానికి అంశాల వారి మద్దతు. రాష్ట్రంలో జాతీయ పార్టీల ప్రభావం ఉండదు. టీడీపీ, జనసేన కూటమి మాకు ప్రధాన ప్రత్యర్థి. చెప్పినవన్నీ చేసే ప్రజల నమ్మకాన్ని గెలిచా అన్నట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు ఆంధ్రప్రభలో ఇటు షర్మిల రాకతో కాంగ్రెస్ కుటిల నీతి బయటపడిందని. ఇంకోటి రెండో వైపు, నా లక్ష్యం గ్లోబల్ విద్యార్థులే. ద్విభాషా పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి తెచ్చాం. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నాం. పేద పిల్లలకు మంచి చదువులు స్వయంగా నేనే సమీక్షిస్తున్నాను. ట్యాబుల పంపిణీలో నేను పాల్గొంటా. అలా భాగస్వామిని కావడం నాకెంతో ఇష్టం. మాది 12 సంవత్సరాల బృహత్ ప్రణాళిక అన్నట్టు సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు. ఎవరేమనుకున్నా నా అడుగులు అటువైపే. తెలుగు భాషను నిర్లక్ష్యం చేయటం లేదు అన్నట్లు కూడా ఒకటి ప్రధానంగా ఆంధ్రప్రభలో. నా కుటుంబాన్ని చేల్చడమే ఆది నుంచి కాంగ్రెస్ పని, అంతా దేవుడు చూస్తున్నాడు అన్నట్టు కూడా ఒక వార్తని చెప్పారు. షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ యొక్క కుటిల నీతి బయటపడింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు విభజించి పరిపాలించింది. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మా నుంచి మా బాబాయిని వేరు చేశారు, మంత్రి పదవి ఇచ్చారు, నా పైన పోటీకి పెట్టారు, కుటుంబంలో చిచ్చు పెట్టారు, తర్వాత రాష్ట్రాన్ని చీల్చారు, తర్వాత ఇప్పుడు మళ్ళీ నా కుటుంబంలో నుంచి నా చెల్లికి పదవి ఇచ్చి నా కుటుంబంలో స్విచ్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ అంటే చేలవటం, స్విచ్ పెట్టడమే, వీళ్ళ యొక్క కుటీల నీతి ఇదే అన్నట్టుగా ఒక అర్థం వచ్చేలా నేను జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు. అదేవిధంగా గ్లోబల్ విద్యార్థులే నా లక్ష్యం. గ్లోబల్ లెవెల్లో కాంపిటీషన్ పోటీ పడటమే నా లక్ష్యం. విద్యార్థులు, మన దగ్గర విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదవాల్సిందే, తెలుగును నిర్లక్ష్యం చేయను, తప్పనిసరిగా తెలుగు ఉంటుంది. ద్విభాషా పాఠ్యపుస్తకాలను అందుబాటులోకి తెచ్చినాం. అంటే ఒక పేజీలో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ఇంకొక పేజీలో తెలుగు మీడియం ఉంటుంది. ఆ పుస్తకాలు కూడా వచ్చినాయట. తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియం ఉండాల్సిందే, ఉండి తీరాల్సిందే. ఎందుకంటే పేద విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలంటే తప్పనిసరిగా అది ఉండాలి. జనసేనకు గాజు గ్లాసే గుర్తును ఖరారు చేసిన ఎన్నికల సంఘం. కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాస్ గతంలో ఏదైతే ఉందో గుర్తు, అదే గుర్తుని మళ్ళీ కేటాయించారు. ఈ మధ్య అనుమానం ఉండే గ్లాసు గుర్తు ఉంటుందా లేదా, గుర్తింపు రాలేదు కాబట్టి పార్టీకి అనే ఒక అనుమానం ఉంది. కానీ కేంద్ర ఎన్నికల సంఘం నిన్న ప్రకటించింది జనసేనకు మళ్ళా సేమ్ పాత గుర్తునే, గాజు గ్లాసు గుర్తునే ఇస్తున్నట్టు. అది కొంత పార్టీకి కలిసి వచ్చే అంశం. పాత గుర్తు రికగ్నైజ్ అయింది కాబట్టి గుర్తు ప్రజల్లో అది ఒక మంచి పరిణామమే ఆ పార్టీకి సంబంధించి. అది
ఆంధ్రప్రభ పేపర్కి సంబంధించి. ఇది ఈనాడు ఏపీకి సంబంధించిన వార్తా విశ్లేషణలు మనం గమనించాలి. రేపటి వార్తా విశ్లేషణలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.